తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలకొని ఉన్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉండేవట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ, మామిడి చెట్లలో ఉన్న అమ్మ అనేవారని కొందరి కథనం. ఇంకొందరు చెప్పేది ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటినీ చల్లగా కాపాడే తల్లని ప్రతివారు మా ఊళ్ళకి అమ్మ అనేవారు. ఆ పేరే కాలక్రమేణా మావుళ్ళమ్మ అయింది. 100 సంవత్సరాల పైన చరిత్ర గల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో చాలా భీకరంగా ఉండేది. ఆ విగ్రహం 1910వ సంవత్సరంలో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి చతుర్భుజి అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తుంటుంది. 4 చేతులలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, కలశం ఉన్నాయి. విశాలమైన కళ్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఆ తల్లి కూర్చున్నట్టుంటుంది. ఈ తల్లి చల్లని